వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు ఆదిలాబాద్ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఈ డీటెయిల్ చూస్తే కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి తప్పకుండా తగిన గుర్తింపు గౌరవం దక్కుతుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, స్థానిక సంస్థలో ఎప్పుడొచ్చినా పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత కార్యకర్తలదేనని కాంగ్రెస్ పెద్దలు సూచించారు. మావల మండల పరిధిలోని పద్మనాయక గార్డెన్లో కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి సభాధ్యక్షతన సోమవారం పార్లమెంటు స్థాయి విస్తృత సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, అదేవిధంగా ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జి మంత్రి ధనసరి సీతక్క ముఖ్య అతిథులుగా విచ్చేసి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వచ్చే ఎన్నికల్లో అవలంబించాల్సిన వ్యూహాలను సూచించారు. మరి మనం పార్లమెంటు పరిధిలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చెప్పగానే అన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరుడు సభాధ్యక్షుడు కంది శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా పేరు పేరున మాజీ ఎమ్మెల్యేలకు, పేరు పేరున మాజీ ఎంపీ గారికి, పేరు పేరున పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి పార్లమెంటు ఎన్నికలకు ముందు కూడా ఈ జిల్లాలో పార్టీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉండే, తర్వాత మనం వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీ ఎలక్షన్లో చాలా కష్టపడ్డారు. కొంతమంది కష్టపడలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ కష్టపడ్డోళ్ళ కష్టం ఫలించకపోవడం మూలంగా మేము కూడా కొద్దిగా నిరుత్సాహానికి గురైన, ఎందుకంటే కాలికి బల్బం కట్టుకొని తిరిగినట్టుగా డే బై డే ఇక్కడే డైలీ ఇక్కడే ప్రచారం చేసి తిరిగినప్పటికీ మరి ఇంటర్నల్గా కూడా కొంతమంది సహకరించకపోవడం, తర్వాత అక్షింతలిస్తే చాలు అభివృద్ధి అవసరం లేదనేటువంటి నమ్మకంతో కూడా మరి కొంతమంది ఓట్లు అటేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మరి అభివృద్ధి కాడికి వచ్చినప్పుడు కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుంది అనేది వాస్తవం. కష్టపడ్డటువంటి వాళ్ళని వద్దని కొన్ని నామినేటెడ్ పోస్టుల కాడ అబ్జెక్షన్స్ రావడం అనేది కూడా హార్డ్ వర్క్ చేసినటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి నేను కూడా ఒక దశలో కొత్తదాన్ని, ఇంకో దశలో న్యూ పర్సన్సే. సీఎం గారు కానీ మేము కానీ అందరం ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళమే. కానీ మరి గతం నుంచి అటువంటి పనిచేసినటువంటి వాళ్ళ యొక్క పనితనాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు కూడా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఎవరు అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి. మనం మాది ఇంత మాదంతా మా తాత ఎనకటం ఇది కాదు. అప్పటి నుంచి కూడా యాక్టివ్ ఉన్న వాళ్ళని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు యాక్టివ్ ఉండేటోళ్ళని మనం పరిగణలోకి తీసుకొని పదవులు ఇవ్వాలి. మరి పబ్లిక్లోకి రారు, ప్రజల దగ్గర తిరగరు, ఎన్నికలప్పుడు కష్టపడరు. మరి మనం ఏం చేయం కానీ మనకు పదవి రావాలంటే ఎట్లా, అది కూడా ఆలోచించాలి. కాబట్టి జెన్యూన్ ఉన్నటువంటి వాళ్ళకే మనం ఇండ్ల సెలక్షన్ చేయాలి. కాబట్టి మనం రాబోయే కాలంలో నియోజకవర్గంలో సమన్వయం చేయని కాడ 5గురితో కానీ 3గురితో కానీ కోఆర్డినేషన్ కమిటీ వేసి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. My dear, 1991, who is made a finance minister, Dr. Manmohan Singh, you know, our beloved leader Narasimha Rao. Hello. Our beloved leader, the state of United Andhra Pradesh. Hello. The previous and finally, Hello. my dear friends and sisters, our beloved Madam Sonia Gandhi made us a Prime Minister in the country. 200. Today, we are all assembled to flower distributed honorable respected Dr. Manmohan Singh. Our beloved senior minister Sitaka, she told that the loyalty of the every Indian National Congress members and followers. You rightly said today, Madam, the only man till end his life, the loyalist of the Gandhi family and Indian National Congress, only one man of the Dr. Manmohan Singh in the country. Never been anybody. Our Prime Minister Dr. Manmohan Singh, till his death, till his end,
is a lie to the Indian National Congress. So today in the Adilabad districts, all the senior citizens to remember, to recall. हमारे रेवंत रेड्डी जी का जो सरकार, कांग्रेस की सरकार तेलंगाना में शुरुआत किए हैं, इतना अच्छा काम किया है पिछले सालों में, आदिलाबाद में भी लोग कांग्रेस की तरफ आ रहे हैं। इसलिए राहुल जी का बातों से मैं बात शुरू करना चाहती हूँ। राहुल जी ने कहा था भारत जोड़ो के समय, नफरत छोड़ो भारत जोड़ो, और मैं इस मंच पे कहना चाहती हूँ, नफरत छोड़ो आदिलाबाद जोड़ो, कांग्रेस को मजबूत करो। और वो कांग्रेस को कैसे मजबूत करेंगे मुझे पता है। यहाँ पे मंडल को मजबूत करना है, हमारे जिला पार्टी को मजबूत करना है, कमेटी को मजबूत करना है। जो लोग जैसे काम कर सकते हैं, कोई ऑर्गेनाइजेशन में अच्छा है, कोई लोगों के साथ बात करने में अच्छा है, कोई लोगों को जोड़ने के लिए अच्छा है, कोई कम्युनिटी लीडर है, लेकिन पार्टी को साथ देना चाहते हैं। संविधान पे हमारे साथ बहुत लोग ऐसे पूरे हिंदुस्तान में हैं जो संविधान के नाम पर कांग्रेस को साथ दे रहे हैं। सबको हमें जोड़ना है, इसलिए मैंने कहा कि आदिलाबाद जोड़ो, कांग्रेस को मजबूत करो। वो पुराना है, मैं नया हूँ, या मैं पुराना हूँ वो नया है, ये नया पुराना बात छोड़िए। कांग्रेस में जो आते हैं, कांग्रेस उनको स्वागत करते हैं और कांग्रेस के साथ मिलके चलते हैं, कंधे में कंधे मिलाकर, हाथ में हाथ मिलाकर, क्योंकि ये हाथ हमारे निशान है, हाथ से हाथ जोड़कर ही हम चलते हैं। इसलिए लोकल बॉडी इम्पोर्टेंट है, और लोकल बॉडी को फोकस कीजिए कि लोकल बॉडी इलेक्शन कैसे लड़ा जाए। पार्टी को मजबूत कीजिए, स्ट्रैटेजी बनाएंगे, लोकल बॉडी जितना है। బుజ్జగించే బాధ్యత కూడా మాదే, అది మా భుజాలపైన వేసుకొని మీ అలుగుబాటును తీర్చే పనిలో ఉన్నాం కాబట్టి ఇవాళ ఆదిలాబాద్కి మీ అందరినీ కలుసుకోవడానికి వచ్చామనే మాట కూడా చెప్తా ఉన్నా। మిత్రులు ఇందాక అడుగుతా ఉన్నారు, బోర్డు ఏంటి, డైరెక్టర్లు ఏంటి? తప్పకుండా వేస్తాం। సంక్రాంతి అవ్వగానే బోర్డులు పడతాయి, మిగతా చైర్మన్లు పడతాయి, ప్రతి నియోజకవర్గానికి 2-3 రాష్ట్ర కమిటీ డైరెక్టర్ పోస్టులు ఇస్తామన్నమాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం। మనం సైరన్లు వేసుకొని రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాం, కానీ బజార్లో ఉండి మనం చూస్తూ చప్పట్లు కొడుతున్న వారి వల్ల కదా మనం అధికారంలోకి వచ్చాం। వారికి కూడా పదవులు రావాలని అనుకున్నప్పుడే 3 రోజుల లోపల 37 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాం। చాలామంది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు చైర్మన్ పదవులు ఇచ్చాం। ఫ్రంట్ ఆర్గనైజేషన్ వాళ్ళకి ఇచ్చాం, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, సేవాదళ్, మహిళా కాంగ్రెస్ ఇలా చెప్తా పోతే అందరికీ అవకాశం ఇచ్చాం। ఇంకా చాలా మందికి అవకాశం రావాలి, మీలాగా చాలా మందికి ఎదురు చూస్తూ ఉన్నారు। ఆ ఎదురు చూపులకి సంక్రాంతి తర్వాత తెర దించుతామనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను। మిత్రులారా, మీ ఎన్నికలు నేను చాలా సందర్భంలో మా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు చెప్తాను, వారి వల్ల మీ కళ్యాణమైంది, వారి వల్ల మీరు పదవులు ఎక్కారు। ఇప్పుడు మీ బాధ్యత వారి